తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమితో కాంగ్రెస్ విజయంతో హస్తం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. పాలనలో దూసుకుపోతున్నారు. అప్పటి నుండి గులాబీ అధినేత కేసీఆర్ జోరు తగ్గింది. ఇంటికే పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ జాబితాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని తెలిపారు. ఈ విషయంపై ఆయనకు వివరిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పులేదన్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి వార్తలపై స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదని గతంలో కొట్టిపారేశారు. కానీ ఆయన కారు పార్టీకి గుడ్ బై అంటూ వార్తలు మాత్రం ఆగట్లేదు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అంశం బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. రేషన్ కార్డుల విషయంలో గత ప్రభుత్వాలైన టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పిదాల వల్ల ప్రజలు నష్టపోయారని బారాసా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. నిజమైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు లేవని అన్నారు. ఈ విషయాన్ని గతంలో కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం లాగానే రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. కానీ కారు షెడ్డుకు పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలవుతాయనే సందేహం అందరిలో ఉందని సుధీర్ రెడ్డి అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పాలనకు 6 గ్యారంటీల అమలుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జై కొట్టినట్లు తెలుస్తోంది. మరి ఆయన కారు దిగి హస్తంగుటికి చేరతారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే సీఎం రేవంత్ తో బారాసా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భేటీ తర్వాత స్పష్టత రానున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.